ఏంద్రా సమ్ము డల్లుగున్నా? ఏం లేదురా. మాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉందిరా. ఎందుకురా? 2 గొర్రెలిని, అవునా? సరే, అందుకే హ్యాపీగా ఉందిరా. నేను ఇంత మంచి మాట చెబితే నువ్వు ఏంద్రా ఇంకా డల్లుగా ఉన్నావు? నేను పొద్దున గొర్రెలు కాస్తున్నాను రా. 100 గొర్రెలు ఉంటే 100 గొర్రెల్లో గొర్రె తప్పిపోయిందిరా. దాన్ని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎత్తుకుతానే ఉన్నాను రా. పెద్ద గర్వంగానే అది బయటకు వచ్చింది. అందుకే రా, అది బయటకు వచ్చిన తర్వాత అందుకే ఇలా మనశ్శాంతిగా ఉన్నాను రా. ఇంకెప్పుడు ఇలా జరగకూడదని దేవుడికి ప్రార్థించుకుంటాను రా. ఏంద్ర అబ్బాయిలు చాలా డీప్ గా డిస్కషన్ చేసుకుంటున్నారు. పొద్దున ఇదంతా గొర్రెపోయిందంట. అందుకే పొద్దున్న నుండి సాయంత్రం దాకా బాగా ఎత్తికాడంట. సాయంత్రం దొరికిందంట. అందుకే ఈసారి ఏమి జరగకుండా అందుకని ఆలోచిస్తున్నాను. అట్లా జరగకూడదని. తమ్ముడు, ఒక గొర్రె పోయినందుకు నువ్వు అంత బాధపడుతున్నావు. నువ్వు స్పీడ్లు సిగరెట్లు తాగి దేవుడిని దూరం అయిపోతే అప్పుడు దేవుడు ఎంత బాధపడతాడు. నువ్వు ఒక గొర్రె పోయినందుకు అర్థమైందా? ఇప్పటికైనా అర్థం చేసుకో దేవుడు బాధ. ఇప్పటికైనా దేవుడు నువ్వు తిరిగి వస్తే క్షమించడానికి రెడీగా ఉన్నాడు. ఇప్పటికైనా మారి తెచ్చికి వచ్చేసి దేవుడు మాటలేని జీవితాన్ని మార్చుకుంటే దేవుడికి మంచి జీవితాన్ని ఇస్తాడు. ఓకేనా? నాకు కూడా ఇప్పుడు అర్థమైందన్న. ఇంకా నా గొర్రె తప్పిపోయిన తర్వాత నేను ఇంకా బీడీలు సిగరెట్లు మానేసి దేవుళ్ళో వచ్చి బైబిల్ చదువుకుంటాను, ప్రార్థన చేసుకుంటానన్న. దేవుని ఇప్పుడు అర్థమైందన్న. వీడికి ఇన్ని రోజుల నుండి చదువుతుంటే అర్థం కాలేదు. అంతే తమ్ముడు, ఏదో ఒక సంఘటన జరిగితేనే మనుషులైన వాళ్ళు మారుతారు. ఓకేనా? ఇప్పుడు వీడి జీవితంలో ఇలాంటి సంఘటన జరిగింది మారడానికి. దేవుడు కూడా మన జీవితంలో ఏదో ఒక సంఘటన ద్వారా మనల్ని మారుస్తాడు. అన్నా సరే అన్న, ఎవరైతే మాలాగా చెడిపోయి ఉన్నారో వాళ్ళని మార్చి దేవుని సన్నిధికి తీసుకొని వస్తామన్నా. అదే తమ్ముడు, ఇదే దేవుడి సేవ అంటే. మనం మారి ఇతరులను కూడా మార్చి దేవుడి సన్నిధికి తీసుకొస్తే దేవుడు ఇంకా సంతోషపడతాడు. ఓకేనా?